డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఎక్కడ ఉన్నారు అనేది మిస్టరీగా మారింది. ఆర్జీవీ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు ఆర్జీవీ ఆచూకీ కోసం గాలిస్తున్నట్లుగా చెప్పారు. 2 సార్లు విచారణకు హాజరయ్యేందుకు ఆర్జీవీ ఒంగోలు పోలీసులు అవకాశం ఇచ్చారు. ఇక డిజిటల్ విధానంలో విచారణకు హాజరవుతాను అని ఆర్జీవీ పోలీసులను రిక్వెస్ట్ చేస్తున్నారు. అయితే పోలీసులు అందుకు నిరాకరించారు. 2 సార్లు విచారణకు పిలిచినా నోటీసులను ధిక్కరించడంతో రామ్ గోపాల్ వర్మను అరెస్ట్ చేసేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. ఆర్జీవీ ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టడంతో పోలీసులు ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషిస్తున్నారు. పరారీలో ఉన్న సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తన కేసుకు సంబంధించి ఓ వీడియో విడుదల చేశారు. తనపై జరుగుతున్న ప్రచారం నిజం కాదంటూ పెట్టిన కేసులపై అనుమానాలు ఉన్నాయని, తనపై పెట్టిన సెక్షన్స్ ఎలా వర్తిస్తాయో అర్థం కావట్లేదంటూ వీడియోలో తెలిపారు. ఏపీ పోలీసుల నోటీసులకు తాను వణికిపోవడం లేదని, మంచం కింద కూర్చుని ఏడటం లేదన్నారు. ఇక తాను సోషల్ మీడియాలో పెట్టిన పోస్టుల వల్ల ఎవరి మనోభావాలు దెబ్బతిన్నాయి, తాను పోస్టు ఎవరిని ఉద్దేశించి పెట్టానో వారికి కాకుండా ఇంకెవరికి సంబంధం లేని థర్డ్ పార్టీ వారు మనోభావాలు దెబ్బతింటే ఈ కేసులో సెక్షన్లు ఎలా వర్తిస్తాయి అనేది తనకు అర్థం కావట్లేదన్నారు. మొత్తంగా ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, రైట్ పద్మ. ఇప్పుడు 2 రాష్ట్రాల్లో పాటు మరో రాష్ట్రం తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, అలాగే కేరళ కావచ్చు, 3 రాష్ట్రాల్లో కూడా డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ అరెస్ట్ చేసేందుకు పోలీసులు అయితే బృందాలుగా గాలింపు చర్యలు చేపట్టారు. దీనిలో ప్రధానంగా చూసుకుంటే ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ మీద 9వ తేదీ ఒంగోలు దగ్గర ఉండే 9వ మద్దిరపాడు అనే ఒక పోలీస్ స్టేషన్లో మొదట కేసు నమోదైంది. అనంతరం రాష్ట్రంలోని మొత్తం మీద 9 చోట్ల కేసులు నమోదయ్యి. ఈ 9 చోట్ల కేసుల నమోదుకు సంబంధించి గతంలో వ్యూహం సినిమా సందర్భంగా రామ్ గోపాల్ వర్మ ప్రజెంట్ ముఖ్యమంత్రి అలాగే పవన్ కళ్యాణ్ మీద వాళ్ళ చిత్రాలు మార్ఫింగ్ చేయడం, అలాగే ఎక్స్ వేదిక ట్వీట్లు చేయడంతోనే వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పి పలువురు కార్యకర్తలు కూడా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ కంప్లైంట్ల మీద ఈ నెల 9వ తేదీన నమోదైన ఈ కంప్లైంట్ల మీద పోలీసులు రామ్ గోపాల్ వర్మకి ఇదివరకే నోటీసులు అయితే జారీ చేశారు. ఈ నోటీసులకి ఆయన నేరుగా వచ్చి వివరణ ఇచ్చుకోవాల్సిందిగా పోలీసులు చెప్పారు. కానీ తాను వర్చువల్ విధానంలోనే వస్తాను, నేరుగా రాలని పోలీస్ స్టేషన్కి వర్చువల్ విధానంలోనే పోలీసులు ఇచ్చిన నోటీసులకు సమాధానం చెప్తున్న రామ్ గోపాల్ వర్మ చెప్పడం జరిగింది. కానీ పోలీసులు నేరుగా మీరు పోలీస్ స్టేషన్కి రావాల్సిందిగా కోరడం జరిగింది. దీనికి సంబంధించి పోలీసులు 2 సార్లు కూడా రామ్ గోపాల్ వర్మకు అవకాశం ఇచ్చారు. ఇదే క్రమంలో రామ్ గోపాల్ వర్మ దీనికి సంబంధించి హైకోర్టులో ఒక క్వాష్ పిటిషన్ కూడా వేయడం జరిగింది. కానీ హైకోర్టు ఆ క్వాష్ పిటిషన్ కొట్టివేసింది. సో దాని తర్వాత మళ్ళీ హైకోర్టులో ముందస్తు బెయిల్ కూడా పిటిషన్ వేశారు. ఈ బెయిల్ పిటిషన్ కూడా ప్రస్తుతం విచారణలో ఉంది. సో ఈ మూలంగానే పోలీసులు అరెస్ట్ చేసేందుకు, రామ్ గోపాల్ అరెస్ట్ చేసేందుకు గత కొన్ని రోజులుగా అయితే ప్రయత్నం చేస్తున్నారు. ఈ 2 రోజుల నుంచి అయితే ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఈ గాలింపు చర్యలో మొదట రామ్ గోపాల్ వర్మ హైదరాబాద్లో ఉన్నట్టు పోలీసులు సమాచారం తెలుసుకుని అక్కడ కొన్ని బృందాలుగా వెళ్లారు. కానీ రామ్ గోపాల్ వర్మ అక్కడెక్కడా లేకపోవడం, అలాగే రామ్ గోపాల్ 2 రోజుల క్రితం ఒక ట్వీట్ కూడా చేశారు. తాను లూసిఫర్ అనే ఒక సినిమాలో ఉన్నట్టు పలువురితో దిగిన ఫోటోలు కూడా ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మీదుగా వెలువరించారు. సో దీన్ని ఆధారంగా చేసుకుని కొన్ని పోలీసు బృందాలు ఆంధ్రప్రదేశ్ నుంచి ఇటు తమిళనాడు కావచ్చు, అలాగే కేరళ కూడా వెళ్ళాయి. కానీ రామ్ గోపాల్ వర్మ ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉండడం, అలాగే ఎక్కడా కూడా కనిపించకపోవడంతో ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ అరెస్ట్ మీద ఒక పెద్ద చర్చనీయాంశం, అలాగే తీవ్ర ఉత్కంఠ అయితే నెలకొంది. ఈ క్రమంలోనే రామ్ గోపాల్ వర్మ నిన్న ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు. ఈ వీడియోలో తను ఎక్కడా భయపడిపోవడం లేదని, తను ఎక్కడా మంచం కింద దాక్కోవడం లేదని, తాను ఏదైనా వ్యాఖ్యలు చేస్తుంటే అది ఎప్పుడో 1 సంవత్సరం క్రితం చేసిన వ్యాఖ్యలు తాను చేసిన వాళ్ళకి ఏదైనా బాధ కలిగించాలి, కానీ ఎవరికో మనోభావాలు దెబ్బతినైంది, వాళ్ళు వెళ్ళి స్టేషన్లో కంప్లైంట్ చేయడం, అందులో పోలీసులు పెట్టిన సెక్షన్లో వాళ్ళ మనోభావాలు దెబ్బతిని స్టేషన్లో కేసు పెడితే తనకి ఏ విధంగా వర్తిస్తాయని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. మొత్తం మీద చూసుకుంటే ఇప్పుడు 9 చోట్ల అయితే కేసులు నమోదై ఉన్నాయి. మొత్తం మీద ఆంధ్రప్రదేశ్లో ఈ 9 చోట్ల నమోదైన కేసులకి రామ్ గోపాల్ అరెస్ట్ చేసేందుకు 6 బృందాలు అయితే ఇప్పుడు 2 రాష్ట్రాలతో పాటు 3 రాష్ట్రాల్లో కూడా గాలింపు చర్యలు అయితే చేపట్టినాయి. మొత్తం మీద రామ్ గోపాల్ వర్మ ఎప్పుడు అరెస్ట్ అవుతారు, రామ్ గోపాల్ అరెస్ట్ చేసిన తర్వాత ప్రతి పోలీస్ స్టేషన్లో ఇప్పుడు 9 పోలీస్ స్టేషన్లో కేసులు నమోదయ్యాయి. కాబట్టి ఒక్కో స్టేషన్కి ఏ విధంగా తీసుకెళ్తారని చెప్పి తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ క్రమంలోనే రామ్ గోపాల్ వర్మ హైదరాబాద్లో ఉన్నారా లేకుంటే ఇతర రాష్ట్రాల్లో ఉన్నారా, ఎప్పుడు అరెస్ట్ చేస్తారని తీవ్ర ఉత్కంఠ అయితే నెలకొంది. పద్మ, రైట్, థ్యాంక్ యూ సాగర్.